Hello students, welcome to Techno Science Club. In today's class, 10th class chemistry. చాప్టర్ నంబర్ 2 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అండ్ యాసిడ్స్ బేసెస్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఇండికేటర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, వీటన్నిటి గురించి వాటిలో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. యాసిడ్స్ ని బేసెస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ రోజు క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా మనం నేర్చుకుందాం. యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఈ లెసన్లో ప్రీవియస్ క్లాస్లో మీరు యాసిడ్ ఆల్రెడీ చిన్న తరగతుల్లో మీరు నేర్చుకున్నటువంటి యాసిడ్స్ బేసెస్ గురించి మీకు తెలిసినటువంటి అంశాలను యాజ్ అన్ ఇంట్రడక్షన్ వీడియో ఫస్ట్ వీడియోలో చూడటం జరిగింది. యాసిడ్స్ అనేవి సోర్గా ఉంటాయని, బేసెస్ అనేవి బిట్టర్గా ఉంటాయి, టచ్ చేస్తే సాఫ్ట్గా ఉంటాయి. యాసిడ్స్ని బేసెస్ని మనము లిట్మస్ పేపర్స్ లాంటి న్యాచురల్ ఇండికేటర్స్ ఉపయోగించి ఐడెంటిఫై చేయొచ్చు. టేస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయలేనటువంటి వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. న్యాచురల్ మనం డైలీ లైఫ్లో ఉపయోగించేటటువంటి తినేటటువంటి ఎడిబుల్ వాటిల్లో వేటిలో యాసిడ్స్ ఉంటాయి, వాటి గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. మనం బేసెస్ కూడా మనం యూజ్ చేసేటటువంటి ఈటబుల్ అండ్ యూజబుల్ థింగ్స్లో బేసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూసాం. ఈరోజు క్లాస్లో యాసిడ్స్ కాకుండా బేసెస్ కాకుండా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటుంటాయి. యాసిడ్ ప్రాపర్టీస్ ఉండవు, సోర్గా ఉండవు, బిటర్గా ఉండవు, సాఫ్ట్గా ఉండవు. కొన్ని రకాల సబ్స్టెన్సెస్ అటు యాసిడ్స్ కాకుండా బేసెస్ కాకుండా విడిగా ఉంటాయి. వాటిని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటాం. న్యూట్రల్ సబ్స్టెన్స్, ద సబ్స్టెన్స్ విచ్ ఆర్ నెయిదర్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ కాల్డ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్. లైక్ షుగర్ స్వీట్ గా ఉంటుంది, అది యాసిడ్ ప్రాపర్టీస్ ఉండవు, దానికి బేస్ ప్రాపర్టీస్ ఉండవు. సాల్ట్ సొల్యూషన్ కానీ డిస్టిల్డ్ వాటర్, స్వచ్ఛమైనటువంటి నీరు, డిస్టిల్డ్ వాటర్కి మామూలు వాటర్కి డిఫరెన్స్ తెలుసు కదా. మామూలు వాటర్ మామూలుగా ఉంటుంది. డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటంటే బాగా హీట్ చేసి వాటర్ వేపర్ చేసి వాటర్ వేపర్ని మరలా కూల్ చేసి తయారు చేసిన వాటర్నే డిస్టిల్డ్ వాటర్ అంటాం. ప్యూర్ వాటర్ అనమాట. ఈ వాటర్కి కూడా ఎలాంటి ఎసిడిక్ బేసిక్ ప్రాపర్టీస్ ఉండవు. వీటిని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటిది ఇది ఇండికేటర్స్. యాసిడ్స్ని బేసెస్ని టేస్ట్తో కాకుండా ఏది యాసిడ్ ఏది బేసు అని కనుక్కోవడానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్లో కూడా న్యాచురల్ ఇండికేటర్స్ ఈ క్రింద 3 ఉన్నాయి చూసారా. లిట్మస్ పేపర్, టర్మరిక్ అండ్ చైనా రోజ్, ఇంకా కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ ఇండికేటర్స్ మనకి అందుబాటులో ఉంటాయి. హైబిస్కస్ కూడా చైనా రోజ్ అంటాము. హైబిస్కస్ అని మనం మామూలు భాషలో అంటాము మందారం అని. చైనా వాళ్ళు చైనా రోజ్ అంటారు, విదేశాల వాళ్ళు చైనా రోజ్ అంటారు దాన్ని. ఓకేనా. చైనాలో భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి విదేశస్తులందరూ చైనా రోజ్ అంటారు. మనమేమో హైబిస్కస్ అని చెప్తాం. హైబిస్కస్ అని కూడా అనొచ్చు, చైనా రోజ్ లేదా హైబిస్కస్. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్. చూడండి, సబ్స్టెన్స్ విచ్ చేంజ్ దేర్ కలర్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసిక్ సొల్యూషన్స్ ఆర్ ఇండికేటర్స్ లైక్ లిట్మస్ పేపర్, టర్మరిక్, చైనా రోజ్ ఆర్ ద న్యాచురల్ ఇండికేటర్స్. ఇవి న్యాచురల్లీ అక్కర్ అవుతాయి కాబట్టి వీటిని న్యాచురల్ ఇండికేటర్స్ చెప్తాం. ఇండికేటర్స్లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. న్యాచురల్ ఇండికేటర్స్ ఒకటి, 2 టైప్స్ కాదు 3 టైప్స్ ఉన్నాయి యాక్చువల్లీ. న్యాచురల్ ఇండికేటర్స్ మనం చూసినటువంటి న్యాచురల్ ఇండికేటర్స్ లైక్ హైబిస్కస్ ఫ్లవర్ కానీ, రెడ్ క్యాబేజ్ లీవ్స్ కానీ, టర్మరిక్ కానీ, ఇవన్నీ కూడా హైడ్రార్జియా అనే ఫ్లవర్ ఆఫ్ హైడ్రార్జియా కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్. లిట్మస్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా, లిట్మస్ అనేది లైకేన్ అనబడే ప్లాంట్ నుంచి వస్తుంది కాబట్టి అది కూడా లిట్మస్ పేపర్ అనేది న్యాచురల్ ఇండికేటర్గా చెప్తాం. సెకండ్ టైప్ ఆఫ్ ఇండికేటర్ వచ్చేటప్పటికే సింథటిక్ ఇండికేటర్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్ అని కూడా చెప్పొచ్చు. కెమికల్గా ల్యాబ్లో తయారు చేసి ఉపయోగించేటటువంటి కెమికల్ ఇండికేటర్స్, దీన్నే సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి సింథటిక్ ఇండికేటర్స్లో. బ్లూ లిట్మస్ పేపర్ అని, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్, ఇవి 2 రకాలైనటువంటివి సింథటిక్ ఇండికేటర్స్గా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. ఇవి మిథైల్ ఆరెంజ్ ఒకటి, ఫినాఫ్థలిన్ ఒకటి. ఈ రెండింటిని మనము సింథటిక్ ఇండికేటర్స్, వాటి గురించి కూడా చెప్తాను మీకు. అదేవిధంగా 3వ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఆల్ఫాక్టరీ అంటే ఓడర్ ద్వారా అది యాసిడా బేసా అని కనుక్కోవడం, అంటే స్మెల్ ఉపయోగించి. ఒక ఇండికేటర్ని యాసిడ్లో పెడితే ఒక రకమైన స్మెల్ వస్తుంది, బేస్లో పెడితే ఒక రకమైన స్మెల్ వస్తుంది.
స్మెల్ని ఐడెంటిఫై చేసి అది యాసిడా బేసా కనుక్కోవడం కొంచెం కష్టమే, అయినా సరే కనుక్కోవచ్చు. అలాంటి ఇండికేటర్స్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. న్యాచురల్ ఇండికేటర్స్గా మనము లిట్మస్ని, రెడ్ క్యాబేజ్ లీవ్స్ని, అదేవిధంగా ఫ్లవర్ ఆఫ్ హైడ్రార్జియాని, టర్మరిక్ని, వీటన్నిటిని న్యాచురల్ ఇండికేటర్స్గా తీసుకోవచ్చు. న్యాచురల్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికే ఈ లిట్మస్ పేపరు లైచిన్స్ అనబడేటటువంటి ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది. లైచిన్ ప్లాంట్. ఈ లైచిన్ ప్లాంట్ నుంచి దాని నుంచి రసాన్ని తీసి, లిక్విడ్ని తీసి దాన్ని పేపర్ పైన వేసి ఇలా లిట్మస్ పేపర్స్ తయారు చేస్తారు. ఇది యాసిడ్లో వేస్తే రెడ్ లిట్మస్ కాస్త బ్లూ కలర్లో, బేస్లో బ్లూ లిట్మస్ పేపర్ పెడితే యాసిడ్లో రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది, బేస్లో అయితే రెడ్ లిట్మస్ పేపర్ పెడితే బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా డిస్టిల్డ్ వాటర్లో పెట్టామనుకో ఇండికేటర్స్, ఎలాంటి కలర్ చేంజ్ రాదు. రెడ్ లిట్మస్ పెట్టినా ఎలాంటి కలర్ చేంజ్ రాదు, బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినా కూడా ఎలాంటి కలర్ చేంజ్ రాదు. న్యూట్రల్ సబ్స్టెన్స్ అయినటువంటి డిస్టిల్డ్ వాటర్లో ఓన్లీ ఇండికేటర్స్ దేనికి యూజ్ చేస్తారు, అవి యాసిడ్సా బేసెసా అని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ విధంగా చూడండి సింథటిక్ ఇండికేటర్స్. దీంట్లో మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్ అనే 2 రకాల సింథటిక్ ఇండికేటర్స్ ఉంటాయి. మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్, ఈ రెండింటిని మనము సింథటిక్ ఇండికేటర్స్గా చెప్తాం. మిథైల్ ఆరెంజ్ని చూడండి, న్యాచురల్ పిహెచ్, ఎసిడిక్ పిహెచ్ అండ్ బేసిక్ పిహెచ్ 3 రకాలు ఉన్నాయి. మిథైల్ ఆరెంజ్ ఏదైనా న్యాచురల్ సబ్స్టెన్స్లో వేస్తే అది ఏ కలర్లో ఉందో సబ్స్టెన్స్ అదే కలర్లో ఉంటుంది, ఎలాంటి కలర్ చేంజ్ రాదు. ఒకసారి పెద్దది చేసి చూద్దాం. మిథైల్ ఆరెంజ్ అనేటటువంటి సింథటిక్ ఇండికేటర్ని ఏదైనా ఒక న్యూట్రల్ సబ్స్టెన్స్ లైక్ షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, ఏదైనా సరే న్యూట్రల్ సబ్స్టెన్స్, డిస్టిల్డ్ వాటర్, దాంట్లో వేస్తే ఆల్రెడీ ఏ సబ్స్టెన్స్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో ఉంటుంది, ఎలాంటి కలర్ చేంజ్ ఉండదు. అదే మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ని ఒక 2 చుక్కలు యాసిడిక్ సొల్యూషన్లో వేసామనుకో, లైక్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ టార్టారిక్ యాసిడ్, ఏవైనా సరే యాసిడ్లో వేసినప్పుడు మిథైల్ ఆరెంజ్ టర్న్స్ రెడ్ ఆరెంజ్ కలర్లో, ఆరెంజ్ రెడ్ మిక్స్ అయినటువంటి కలర్లో, రెడ్ ఆరెంజ్ కలర్లో మారిపోతుంది ఎప్పుడైతే మనము 2-3 చుక్కలు మిథైల్ ఆరెంజ్ని యాసిడ్ లోపల వేస్తే. సో ఒక బీకర్లో ఒకటి సొల్యూషన్ ఇచ్చి ఇది యాసిడా బేసా తెలుసుకో అంటే ఈజీగా తెలుసుకోవచ్చు మిథైల్ ఆరెంజ్ ఉపయోగించి. మిథైల్ ఆరెంజ్ 2 చుక్కలు వేస్తే రెడ్ ఆరెంజ్ కలర్లో వచ్చేసిందంటే అది యాసిడ్ అని చెప్పు. లేదా అదే మిథైల్ ఆరెంజ్ని 2-3 చుక్కలు వేస్తే సేమ్ అదే కలర్లో ఉన్నట్లయితే ఇది బేస్ లేదా న్యూట్రల్ అని చెప్పు. సేమ్ అదే కలర్లో ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ బేసెస్లో ఎలాంటి ప్రభావం చూపదు. మిథైల్ ఆరెంజ్ అనేది ఓన్లీ యాసిడ్స్ని మనం కొనడానికి ఉపయోగిస్తాం. మరి ఇంకొకటి ఉంది ఫినాఫ్థలిన్ అని. ఈ ఫినాఫ్థలిన్ న్యూట్రల్ సొల్యూషన్లో వేస్తే ఎలాంటి కలర్ చేంజ్ ఉండదు, కానీ ఎసిడిక్ సొల్యూషన్లో వేస్తే కూడా ఎలాంటి కలర్ చేంజ్ ఉండదు, కానీ బేసిక్ సొల్యూషన్లో వేస్తే పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఫినాఫ్థలిన్ అనేటటువంటి సింథటిక్ ఇండికేటర్ని బేసెస్లో వేస్తే పింక్ కలర్ వస్తుంది. ఇవి 2 బాగా గుర్తుంచుకోండి. యాసిడ్స్ని బేసెస్ని ఐడెంటిఫై చేయడానికి ఫినాఫ్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్ వేస్తేనేమో రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి యాసిడ్స్, ఫినాఫ్థలిన్ వేస్తేనేమో పింక్ కలర్లోకి వస్తాయి బేసెస్. ఓకే, ఇండికేటర్స్ చూసాం కదా, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని చూసాం కదా. ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే చెప్పాను మీకు, వాసనను బట్టి, స్మెల్ని బట్టి అది యాసిడా బేసా తెలుసుకోవడానికి ఇక్కడ 3 రకాలైనటువంటి ఆనియన్ జ్యూస్ కానీ, వెనీలా ఎసెన్స్ కానీ, క్లవ్ ఆయిల్ అంటే తెలుసు కదా, కొంతమంది లవంగాల నుంచి రసం తీస్తారు, కొంతమంది పంటి నొప్పి అయితే పెట్టుకుంటూ ఉంటారు. క్లవ్ ఆయిల్, లవంగ నూనె అంటారు. ఈ లవంగాల నుంచి తీసినటువంటి ఇవన్నీ కూడా స్మెల్ని బట్టి ఈ విధంగా స్మెల్స్ ఉంటాయి. స్మెల్ని బట్టి మనము అవి ఎలాంటి ఇండికేటర్, ఆ వెనీలా ఎసెన్స్ మీ అందరికీ తెలుసు, వెనీలా చాక్లెట్ తయారు చేయడంలో లేదా ఐస్ క్రీమ్స్ తయారు చేయడంలో ఎసెన్స్ ఉంటుంది, చిన్న బాటిల్ ఉంటుంది వెనీలా ఎసెన్స్. ఆ ఎసెన్స్ను ఉపయోగించి కూడా ఆ ఎసెన్స్ని యాసిడ్లో వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది, బేస్లో వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇది కూడా మనం వీలుంటే తయారు చేసి చూద్దాం, ఒక వెనీలా ఎసెన్స్ ప్యాకెట్ తీసుకొని. ఆనియన్ అంటే ఎటు ఈజీగా చేయొచ్చు మనం. ఆనియన్ ఎలా చేయాలి, ఆనియన్ ఇండికేటర్ని యాసిడ్లో బేస్లో టెస్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలో ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ ఉంది చూడండి. ల్యాబ్ యాక్టివిటీ 2.2 అండి. 2.1 చెప్తాను మీకు, అది మనం చేసి చూద్దాం కూడా. 2.2లో ఆనియన్ని యాజ్ ఏ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా తయారు చేయాలో చూపించారు యాక్టివిటీ 2.2లో.
టేక్ సమ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, చాలా చిన్న చిన్న ముక్కలు చేసినటువంటి ఆనియన్స్ తీసుకొని ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి సమ్ స్ట్రిప్స్ ఆఫ్ క్లీన్ క్లాత్, బాగా పొడిగా ఉండేటటువంటి మంచి క్లాత్స్ ని సన్నగా కట్ చేసి ఆ క్లాత్స్ ని కూడా ఆ ప్లాస్టిక్ బీకర్ లో వేయండి, ప్లాస్టిక్ బ్యాగ్ లో వేయండి. బాగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో వేయండి, కట్టేసి మూట కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత దాన్ని బయటకు తీసి చూస్తే, ఆ క్లాత్ ని కనుక మీరు బయటకు తీసి చూస్తే క్లాత్ ఏ కలర్, ఏ వాసన వస్తుంది? ఆనియన్ వాసన. మీ అందరికి ఆనియన్ వాసన తెలుసు కదా, ఆ క్లాత్ మొత్తం కూడా ఆనియన్ వాసన వస్తుంది. ఇప్పుడు అది తీసుకొని kept them on a clean surface and put some drops of HCl solution on the strip and few drops of diluted NaOH solution on the other strip. రెండు మీరు క్లాత్ స్ట్రిప్స్ తీసుకున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు, రెండు ముక్కలు క్లాత్ ఆల్రెడీ ఆనియన్ లో బాగా నాని ఆనియన్ రసం మొత్తం దానికి పీల్చుకొని ఉన్నటువంటి క్లాత్ ని రెండు ముక్కలు తీసుకొని ఒక ముక్క పైనేమో HCl యాసిడ్ పోయండి, ఇంకొక ముక్క పైనేమో NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది బెస్ట్ బేస్, స్ట్రాంగ్ బేస్. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. ఒక స్ట్రిప్ మీద HCl పోయండి, ఇంకొక స్ట్రిప్ మీద NaOH బేస్ ని పోయండి. స్మెల్ చూడండి, ఆనియన్ స్మెల్ పోయి యాసిడ్ పోసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది, బేస్ పోసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది. ముక్కులు బాగా ఉన్న వాళ్ళైతే స్మెల్లో తేడాన్ని పసిగట్టవచ్చు. సో యాసిడ్స్కి ఒక రకమైన స్మెల్, బేసెస్కి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. రైట్, ఇప్పుడు మనము ఇది ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అయినటువంటి ఆనియన్స్ ని ఉపయోగించి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ గా ఎలా చెప్తారో చూస్తాను. ఇక్కడ యాసిడ్స్ బేసెస్ ని ల్యాబొరేటరీలో ఏ విధంగా మనం టెస్ట్ చేయొచ్చు? మనకి చాలా రకాల వేస్ ఉన్నాయి. లిట్మస్ పేపర్స్ ఉపయోగించవచ్చు, సింథటిక్ ఇండికేటర్స్ మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ఉపయోగించవచ్చు. మీకు వీలుంటే ఓడర్ ని ఉపయోగించినటువంటి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ని కూడా ఉపయోగించవచ్చు. ఎలా అన్నా ఉపయోగించండి. 3 రకాల టెస్టులు చేయండి, యాసిడ్స్ ని బేసెస్ ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మన ల్యాబొరేటరీలో కొన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒకటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి, నైట్రిక్ యాసిడ్ NH3, ఎసిటిక్ యాసిడ్ CH3COOH, ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్, అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్స్ తీసుకున్నాం. మొత్తం 9 ఐటమ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. ఇవి తీసుకొని వీటిని ఏం చేయాలంటే పుట్ ఏ డ్రాప్ ఆఫ్ ఈచ్, ప్రతిదీ కూడా వాచ్ గ్లాసులు, ఒక 9 వాచ్ గ్లాసులు తీసుకోండి. వాచ్ గ్లాసులు అంటే చిన్న గాజు ప్లేట్లు ఉంటాయి, చూపిస్తాను మీకు. 9 వాచ్ గ్లాసులు తీసుకొని కొన్ని డ్రాప్స్ దాంట్లో వేయండి, కొంచెం ప్రతిదీ తీసుకోండి. ఓకేనా? యాసిడ్స్ అన్ని బేసెస్ అన్ని తీసుకోండి. ఈ 9 ఏవి యాసిడ్స్ ఏవి బేసెస్ కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే వీలైతే మీ దగ్గర 27 వాచ్ గ్లాసెస్ ఉంటే ఒక్కొక్కటి 3 శాంపిల్స్గా తీసుకోండి. ఎందుకంటే మనం 3 రకాల టెస్టులు చేస్తాం. లిట్మస్ పేపర్లు ఉపయోగించి, లేదా 2 శాంపిల్స్ అయినా పర్లేదు. లిట్మస్ పేపర్ ఉపయోగించి ఒక టెస్ట్ చేస్తాం, ఇండికేటర్స్ వేసి ఒక టెస్ట్ చేస్తాం. కుదిరితే మీ దగ్గర ఉంటే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అయినటువంటి వెలీనా ఎసెన్స్ కానీ లేదా ఆనియన్ స్ట్రిప్ కానీ వీటితో అయినా చేయొచ్చు. మెయిన్గా మనం చేయదగినవి మన ల్యాబొరేటరీలో లిట్మస్ పేపర్స్ ఉంటాయి, అదేవిధంగా సింథటిక్ ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం టెస్ట్ చేయొచ్చు. కనీసం 2 శాంపిల్స్ తీసుకోండి. 18 స్ట్రిప్పుల్లో ఒక్కొక్కటి HCl 2 వాచ్ గ్లాసుల్లో, NaOH 2 వాచ్ గ్లాసుల్లో, అలా 2 మొత్తం 18 తీసుకోండి. 9 పైన. ఫస్ట్ దాంట్లో HCl లేదా ఒక స్ట్రిప్ అయినా పర్లేదు, 9 తీసుకోండి వరుసగా, 2 ఒకే దాంట్లో కలిపి చేయొచ్చు. ఇప్పుడు లిట్మస్ పేపర్ టెస్ట్ చేద్దాం. ఎలా అంటే చూడండి, లిట్మస్ పేపర్స్, బ్లూ లిట్మస్ పేపరు, రెడ్ లిట్మస్ పేపర్స్ తీసుకోండి. ఒక్కొక్క సొల్యూషన్లో డిప్ చేస్తూ వెళ్ళండి. 9 సొల్యూషన్స్ ఉన్నాయి కదా, 9 సొల్యూషన్స్లో డిప్ చేస్తూ వెళ్ళండి. ముందు బ్లూ లిట్మస్ పేపర్ తీసుకోండి, అన్ని సొల్యూషన్లో డిప్ చేస్తూ వెళ్ళండి. రెడ్ కలర్లో ఏదైతే మారిందో, ఏ సొల్యూషన్లో అయితే మారిందో అది యాసిడ్గా నోట్ చేయండి. యాసిడ్. ఓకేనా? ఇప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ అయిపోయింది. రెడ్ లిట్మస్ పేపర్ తీసుకోండి, సొల్యూషన్స్ అన్నింటిలో పెడుతూ వెళ్ళండి. ఎక్కడైతే బ్లూ కలర్ చేంజ్ అయిందో అక్కడ బేస్ అంటారు. ఓకేనా? ఇది లిట్మస్ పేపర్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ అయిపోయింది.
లిట్మస్తో ఉపయోగిస్తే 100% కరెక్టేనా అంటే కొంచెం డౌట్ ఉంటుంది. అందుకని ఇంకొక టెస్ట్ చేద్దాం. సింథటిక్ ఇండికేటర్స్ ఉంటాయి మన ల్యాబొరేటరీలో, ఫినాఫ్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్ ఉంటాయి, ఆ డ్రాప్స్ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లిట్మస్ పేపర్ టెస్ట్ అయిపోయి ఖాళీగానే ఉంటాయి కదా, కొంచెం చేసే టెస్ట్ వరకు అట్లా పెడతాం మనం అంతే. ఈ 9 వాచ్ గ్లాసుల్లో మిథైల్ ఆరెంజ్ వేయండి. ఎక్కడైతే ఏ సొల్యూషన్లో అయితే మిథైల్ ఆరెంజ్ వేసినప్పుడు ఏ కలర్ మారిందని చెప్పాను ఇందాక మీకు, రెడ్ ఆరెంజ్. అదేనా, రెడ్ ఆరెంజ్ కలర్లో ఇక్కడ ఉంది కదా. ఈ విధంగా మిథైల్ ఆరెంజ్ వేస్తే రెడ్ ఆరెంజ్ కలర్లో కనుక మారినట్లయితే ఆ సొల్యూషన్ని యాసిడ్ అని పెట్టండి. ఇందాక లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి ఏదైతే మారిందో అదే మిథైల్ ఆరెంజ్ ఆ కలర్లో మారిపోతుంది. ఓకే, మిగతా సొల్యూషన్స్లో ఏవైతే మిథైల్ ఆరెంజ్ మారాయో అది యాసిడ్స్ అని అయిపోయాయి కదా. మిగిలిన సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫినాఫ్థలిన్ వేయండి, అది పింక్ కలర్లోకి మారిపోతుంది. సో మిగతావన్నీ కూడా ఏవైతే బేసెస్కి బేసెస్, యాసిడ్స్కి యాసిడ్స్ 9 తేలుతాయి. అలా చేసినప్పుడు మనకి యాసిడ్స్ బేసెస్ని ఈ టేబుల్లో అబ్జర్వ్ చేసి టేబులర్ ఫామ్లో ఏది యాసిడ్ ఏది బేసు మీరు రాయాలి. ఒక చిన్న టేబుల్ లాంటిది కొట్టి ఈ విధంగా శాంపిల్స్ 9 శాంపిల్స్ HCl, NaOH, HNO3 అన్ని 9 రాసి లిట్మస్ పేపర్లో సొల్యూషన్లో పెడితే ఏ కలర్ వచ్చింది, ఒకవేళ కలర్ లేకపోతే నో చేంజ్ అని రాయాలి. ఓకేనా, కలర్ వస్తే ఏ కలర్ వచ్చిందో రాయాలి. బ్లూ లిట్మస్ పెట్టినప్పుడు రెడ్ కలర్లోకి వస్తుంది కదా, రెడ్ కలర్లోకి వచ్చింది రెడ్ కలర్లో రాయాలి, కలర్ ఏం చేంజ్ కాకపోతే నో చేంజ్ అని రాయాలి. ఫినాఫ్థలిన్ వేసినప్పుడు ఏవైతే పింక్ కలర్ వచ్చాయో అవి పింక్ కలర్ రాయండి వాటి ఎదురు, ఏవైతే రెడ్ ఆరెంజ్ కలర్ వచ్చాయో అవి రాయండి మిథైల్ ఆరెంజ్ ఉపయోగించినప్పుడు. అవి ఏవి యాసిడ్స్ ఏవి బేసెస్ ఈజీగా 2 టెస్ట్ల ద్వారా కన్ఫామ్గా మనము టెస్ట్ చేసి చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము టెస్ట్ చేసి చూడొచ్చు. ఈ విధంగా టెస్ట్ చేసి చూసేటటువంటి చూడండి ప్రాపర్టీస్. ఒక యాసిడ్ని తీసుకొని దాంట్లో మిథైల్ ఆరెంజ్ కనుక వేసినట్లయితే, లిట్మస్ పేపర్ కనుక వేసినట్లయితే అది ఈ విధంగా బ్లూ లిట్మస్ పేపర్ కనుక వేసినట్లయితే రెడ్ కలర్లోకి మార్చడం జరుగుతుంది. వెన్ బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్స్, యాసిడ్స్లో మాత్రమే ఇలా జరిగిద్ది. ఎందుకు ఇలా జరిగిద్దో కూడా చెప్పారు. దీంట్లో H+ అయాన్స్ ఉంటాయి. యాక్వియస్ సొల్యూషన్స్ ఎప్పుడు కూడా యాసిడ్స్ అన్ని కూడా యాక్వియస్ సొల్యూషన్లో ఉన్నప్పుడే వాటిని యాసిడ్స్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వాటర్ కలిసి ఉన్నప్పుడు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, మీకు తర్వాత వస్తుంది, మరలా ఒక యాక్టివిటీ రూపంలో వస్తుంది. ఏదైనా ఒక యాసిడ్ని మనం యాసిడ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఆల్రెడీ ఆ యాసిడ్ లోపల కొంత వాటర్ ఉండాలి, డైల్యూటెడ్ అయి ఉండాలి. వాటర్ లేనటువంటి యాసిడ్స్ని మనం యాసిడ్ అని ప్రూవ్ చేయలేం. వాటర్ పార్టికల్ ఎన్నో కొన్ని పార్టికల్స్ ఉంటేనే లిట్మస్ పేపర్ పనిచేసిద్ది, మిథైల్ ఇండికేటర్స్ సింథటిక్ ఇండికేటర్స్ పనిచేస్తాయి. యాక్టివస్ సొల్యూషన్లో ఉండాల్సింది. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ అని 2 టైప్స్ ఉంటాయి, తర్వాత క్లాసెస్లో చెప్తాను మీకు. HCl, NH3, H2SO4 3 కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. CH3COOH, ఓలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ని మనం ఎడిబుల్ యాసిడ్స్గా తీసుకోవచ్చు, స్ట్రాంగ్ యాసిడ్స్ మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. ఒక స్ట్రాంగ్ యాసిడ్ మన కడుపులోనే ఉంటుంది, కాకపోతే అంత హానికరం కాదు. డైజెస్టివ్ యాసిడ్లో HCl ఉంటుంది మన కడుపులోనే, డైజెస్టివ్ యాసిడ్. ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ యాసిడ్ ప్లస్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, యాసిడ్ ఎక్కువ అమౌంట్లో లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే దాన్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటాము. అదే యాసిడ్ తక్కువగా ఉండి వాటర్ ఎక్కువగా ఉంటే దాన్ని డైల్యూటెడ్ యాసిడ్ అంటాం. కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, డైల్యూటెడ్ యాసిడ్. ఓకేనా, అస్సలు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో కూడా ఓన్లీ యాసిడ్ పార్టికల్సే ఉండవు, ఎన్నో కొన్ని వాటర్ పార్టికల్స్ ఉంటాయి. ఉన్నప్పుడే అది యాసిడ్గా మనం కన్సిడర్ చేయగలుగుతాము, టెస్ట్ చేయగలుగుతాం. కానీ చాలా తక్కువ యాసిడ్స్ ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్ తక్కువ పార్టికల్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్లో. డైల్యూటెడ్ యాసిడ్స్ అంటే కొంచెం 10 ml వాటర్ని 100 ml వాటర్లో కలిపేస్తాం, డైల్యూటెడ్. ఈ విధంగా నెక్స్ట్ గమనించినట్లయితే బేసెస్, యాసిడ్స్ ప్రాపర్టీస్ చూసాం కదా. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ లో మారుతుంది. బేసెస్ కూడా అంతే. బేసెస్ ఏం చేస్తాయంటే రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తాయి. రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తాయి. ఇవి కూడా యాక్టివస్ సొల్యూషన్లే. కానీ బేసెస్లో OH- అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్. యాసిడ్స్లో H+ అయాన్స్ ఉంటాయి, బేసెస్లో OH- అయాన్స్ ఉంటాయి. అలా ఉండడం వల్లే అవి యాసిడ్స్ లాగా బేసెస్ లాగా బిహేవ్ చేస్తాయి, పిలువబడతాయి. సో యాసిడ్స్లో H+ అయాన్స్, బేసెస్లో OH- అయాన్స్ ఉంటాయి. జాగ్రత్త పెట్టుకోండి, అయాన్స్ ఉంటాయి. OH- అయాన్స్ అండ్ HCl. ఇక్కడ బేసెస్లో OH- అయాన్స్ ఉంటాయి. వీటిలో కూడా స్ట్రాంగ్ బేసెస్ వీక్ బేసెస్ ఉన్నాయి.
స్ట్రాంగ్ బేసెస్ గా NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, కాల్షియం హైడ్రాక్సైడ్ ని స్ట్రాంగ్ బేసెస్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా అమోనియం హైడ్రాక్సైడ్ ని వీక్ బేస్ గా తీసుకోవచ్చు. కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్నెస్ వీక్నెస్ తర్వాత క్లాసెస్ లో నేను చెప్తాను మీకు వివరంగా. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్కలీస్ అంటాం. ఏ బేసిక్ సొల్యూషన్ అయితే వాటర్ లో సాల్యుబుల్ అవుతాయో, ద బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్, వాటర్ లో కరిగేటటువంటి బేసెస్ ని ఆల్కలీస్ అంటాం. అంటే అన్ని బేసెస్ వాటర్ లో కలగవు, కొన్ని బేసెస్ మాత్రమే వాటర్ లో కరుగుతాయి. ఆ వాటర్ లో కరిగేటటువంటి మిక్స్ అయ్యేటటువంటి బేసెస్ ని ఆల్కలీస్ అనే పేరుతో పిలుస్తారు. వాటికి ఎగ్జాంపుల్ గా NaOH వాటర్ లో కరిగిపోతుంది, KOH కూడా వాటర్ లో కరిగిపోతుంది, CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. స్ట్రాంగ్ బేసెస్ అన్ని కూడా వాటర్ లో మిక్స్ అవుతాయి. స్ట్రాంగ్ బేసెస్ అన్ని కూడా ఆల్కలీస్ గా చెప్పొచ్చు. ఆల్కలీస్, ఓకేనా. రేపు ఫ్యూచర్ లో మీరు కార్బన్ అనేట్ కాంపౌండ్ చెప్పేటప్పుడు ఆల్కలీస్ అని వస్తాయి. ఈ ఆల్కలీస్ ఎక్కడ అయ్యా అంటే స్ట్రాంగ్ బేసెస్, వాటర్ లో కలిసిపోయేటటువంటి బేసెస్ అన్ని, రైట్. ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ కూడా మనం ల్యాబ్ యాక్టివిటీ చేసేటప్పుడు చేసి చూద్దాం. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉపయోగించి కూడా టెస్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉంటే వాటి స్మెల్ని బట్టి మీరు ఎలా చేయాలో చెప్పాం కదా. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ స్మెల్ని బట్టి యాసిడ్స్ ని బేసెస్ ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ క్లాత్ తీసుకొని ఏదైతే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉన్నాయో, క్లవ్ ఆయిల్ లో ముంచైనా సరే లేదా వెనిలా ఎసెన్స్ లో అయినా సరే ముంచైనా సరే, ఆ ఓడర్ ని అబ్జర్వ్ చేస్తూ HCl ని NaOH ని యాసిడ్స్ ని బేసెస్ ని స్మెల్ ఉపయోగించి కనుక్కోవచ్చు. డిఫరెంట్ స్మెల్స్ వస్తాయి యాసిడ్స్ లో బేసెస్. వెనిలా, ఆనియన్ ఇవన్నీ కూడా ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ గా తీసుకుంటాం, రైట్. ఇది ఈ క్లాస్ లో మనం చూసినవి. నెక్స్ట్ క్లాస్ లో హౌ యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్, మెటల్ తో యాసిడ్స్ బేసెస్ ఎలా రియాక్ట్ అవుతాయి, రియాక్షన్ జరిగితే ఏమి వస్తాయి, యాక్టివిటీస్ రూపంలో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది ఏంటి యాక్టివిటీ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా పీపీటీస్ లో ఇంకేమైనా వివరాలు ఉన్నాయని చూద్దాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ రేపు చూసేటటువంటి యాక్టివిటీ ఇదే. నెక్స్ట్ క్లాస్ లో చూసేటటువంటి యాక్టివిటీ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, రెండు కూడా మెటల్స్ తో రియాక్షన్ జరుపుతాయి, హైడ్రోజన్ గ్యాస్ ని ఇస్తాయి. ఎలా ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్ గా చూద్దాం, రైట్. Please like, share and subscribe and comment. Thank you for watching. Jai Hind, Vande Mataram.